రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పదవులు ఇస్తేనే పార్టీలోకి వస్తామంటున్న వలస నేతలు, సిద్ధాంతాలు నచ్చితేనే కండువా కప్పుకోవాలంటున్న జనసేనాని, పాత కొత్తల మధ్య నలుగుతున్న జనసేన ఆపరేషన్ ఆకర్స్, వైసీపీకి చెక్ పెట్టడమే టార్గెట్గా జనసేన పార్టీ పావులు కదుపుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్లకు ఎర్ర తివాచి పరిచేందుకు 20 రోజుల క్రితమే ఒక కమిటీ వేసింది. అయితే ఈ చేరికల వ్యవహారం ఇప్పుడు పవన్ కళ్యాణ్కు తలనొప్పిగా మారింది. పార్టీలోకి వచ్చేందుకు ఇతర పార్టీల నేతలు రెడీగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ ఇస్తేనే వస్తామని కండిషన్లు పెడుతున్నారట. కానీ పవన్ మాత్రం పదవుల కోసం కాకుండా సిద్ధాంతాలు నచ్చి రావాలని తేల్చి చెబుతున్నారు. దీనికి తోడు మొదటి నుంచి జెండా మోసిన పాత కాపులు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాజ్యసభ సీటు కేటాయింపుతో పాత నేతల్లో కొంత అసంతృప్తి రగులుతోంది. దీంతో అటు కొత్త వారికి హామీలు ఇవ్వలేక, ఇటు పాత వారిని బుజ్జగించలేక జనసేన చేరికల వ్యవహారం ముందరి కాళ్లకు బందోలా మారినట్లు తెలుస్తోంది. మొత్తానికి జనసేన పార్టీలోకి అయితే మాత్రం ఇతర పార్టీల నుంచి చేరికలకు అయితే మాత్రం నాయకులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రానున్న ఎన్నికల్లో, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకైతే మాత్రం మాకు టికెట్ ఇస్తే వస్తామనేటటువంటి హామీ మేరకు అయితే మాత్రం కొంచెం జనసేనలో కొంచెం స్తబ్దుగా నెలకొంది. ఈ మధ్యకాలంలో రాజ్యసభ సీట్ల వ్యవహారంలో కూడా కొంతమంది క్యాడర్ అయితే మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తామని చెప్పడంతో కొంత సందిగ్ధత ఏర్పడినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, రవి, ఇటీవల జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఢిల్లీలో సమావేశం కావచ్చు, నిన్న సమావేశం కావచ్చు, ఇప్పటికే దపదపాలుగా కూడా పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమైన నాయకులతో సమావేశాలు జరపడం జరిగింది. ఇందులో భాగంగా ఇతర పార్టీలు అంటే ప్రధానంగా వైసీపీ టార్గెట్ చేసి, వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేసే విధంగా మొత్తం కూడా పార్టీ ఆకర్షణ పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆకర్షణలో భాగంగా అనేక మందిని పార్టీలు చేర్చుకునేందుకు అయితే మొత్తం కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. అయితే వచ్చిన సమస్యలు ఏంటంటే ఇతర పార్టీల వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవాళ్ళు వచ్చి, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, టికెట్లపై ఆశలు పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ కూడా కేవలం పదవులు ఇస్తేనో లేకపోతే టికెట్ హామీ ఇస్తేనో వస్తామనే పరిస్థితి ఏర్పడింది. అంటే పవన్ కళ్యాణ్ కూడా చూడొచ్చు, ఆది నుంచి కూడా ఆయన చెప్పేది పదవుల కోసం ఎవరు రావద్దు, పార్టీ బలోపేతం కోసం, ప్రజా సేవ చేసేందుకు ప్రజల కోసం రండి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు గతంలో ఎమ్మెల్యేలో చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వైసీపీలో వెక్స్ అయిపోయి ఇప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొంతమంది ఉన్నవాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి చాలామంది గతంలో జనసేనలో చేరదాం అనుకున్న వాళ్ళు కూడా ఉత్తరాంధ్రలో కూడా చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ వైసీపీ పరిస్థితిని చూసి రానున్న రోజుల్లో జనసేనలో చేరాలని చాలా ఆసక్తి చూపుతున్నారు. మరి అటువంటి వాడికి ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయించే విషయంపై చర్చ జరుగుతుంది. టికెట్లు కేటాయించాలని లేకపోతే ముఖ్యమైన పదవులు ఇవ్వాలని అందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం సిద్ధాంతపరమైన, అంటే జనసేన సిద్ధాంతం నచ్చారండి, పదవుల హామీ అయితే ఇవ్వలేననే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దాదాపు 14 మందితో, కొంతమంది ఎమ్మెల్యేలతో, విశాఖ ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అవ్వచ్చు, తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అవ్వచ్చు, వీళ్ళందరితో కూడా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం బాల్యంతో వీళ్ళందరితో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరైతే పార్టీ పట్ల ఆకర్షిత అవుతున్నారో, లేదా వైసీపీని టార్గెట్ చేసి ముఖ్యమైన నాయకులను కూడా టార్గెట్ చేసి పార్టీలోకి ఆకర్షించేందుకు, ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వారు హామీ ఇస్తేనే వస్తానంటాం. పవన్ కళ్యాణ్ అయితే సిద్ధాంతపరమైన పరంగానే జాయిన్ అవ్వాలి, పదవుల పత్రం ముందు పెట్టుకోవద్దు, టికెట్లు హామీ ఇవ్వలేమని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మరి అక్కడ సందిగ్ధత ఏర్పడిందని చెప్పొచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆది నుంచి కూడా ఎవరికి చెప్పినా సరే, ఎంత పెద్ద నాయకుడు వచ్చినా సరే, పార్టీ పరంగా పదవులు కానీ లేకపోతే ఒక వినూత్నమైన రాజకీయం చేయాలని ఆయన భావిస్తున్నారు. యువతని బాగా ఆకర్షించాలని చేస్తున్నారు. ఇందులో బాగా ఆయన చెప్పింది గతంలో కూడా పదవులు ఇచ్చే పరిస్థితి ఉండదు, మీరు చేసిన సేవను బట్టి ఉంటుంది అన్నారు. ఇప్పటికే పార్టీ పెట్టి 12 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ళ నుంచి కూడా అనేక మంది సేవలు చేస్తున్నారు, అనేక మంది సర్వీస్ చేస్తున్నారు. కార్యకర్తల నుంచి కూడా వాళ్ళకు కూడా గుర్తించాలి, వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అయితే తపన పడుతున్నారు. అందులో భాగంగానే నిన్న మంగళగిరిలో జరిగినటువంటి సమావేశం కూడా ఒక్కొక్క పార్లమెంట్కి దాదాపు 28 మందిని సభ్యులను పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా అతి సామాన్యులు, ఆ టీ కొట్లో పనిచేసే వాళ్ళు, జనసేన మీద అభిమానం ఉన్నవాళ్ళు, ఆటో డ్రైవర్లు, ఇలా ఈ కింది స్థాయి నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా పెట్టి ఎవరెవరు పార్టీ కోసం నిజంగా
విధంగా పనిచేశారు, వాళ్ళని పార్టీలోకి తీసుకొస్తే వాళ్ళకి పదవులు ఇద్దాం అని, అంటే వాస్తవం అది క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని, అంటే ఎవరో రికమెండ్ చేశారు, ఎమ్మెల్యే రికమెండ్ చేశారు, ఎంపీ రికమెండ్ చేశారు కాకుండా నిజంగా వాళ్ళు 12 ఏళ్ళు బట్టి పార్టీకి ఎటువంటి సేవ చేశారని వాళ్ళని ఆకర్షించే విధంగా, వాళ్ళకి పదవులు ఇచ్చే విధంగా ఒకవైపు చేస్తూ, మరోవైపు పార్టీ బలోపేతం కావాలన్నా రేపొద్దున్న సీనియర్ నాయకులు తప్పనిసరిగా అవసరం. ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడ పోరాటం చేయలేడు, పార్టీ అభివృద్ధి కావచ్చు, ప్రజా సంక్షేమం కోసం కావచ్చు. మరి సీనియర్ ఎమ్మెల్యేలు రావాలన్నా లేకపోతే జనసేన మీద ఆకర్షితులు అవ్వాలన్నా సరే వాళ్ళకి హామీలు ఇవ్వాలి. హామీలు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ విషయంలో మనం చూసాం, లింగంనేని సంబంధించి రాజ్యసభ విషయంలో ఎంత వివాదం జరిగిందో, అంటే బహిర్గతం కాకపోయినప్పుడు కూడా చాలామంది కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆశ పెట్టుకున్నాం, పార్టీ కోసం కష్టపడ్డాం, ఇంత సీనియర్లు మమ్మల్ని కాదని ఎవరికో ఇచ్చారని మాటలైతే వచ్చాయి. కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం సద్దుమడిగినప్పుడు కూడా ప్రస్తుతం అయితే పార్టీలో విధంగా ఇతర పార్టీల నుంచి ప్రధానంగా వైసీపీ నుంచి ఆకర్షించే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అబ్జెక్షన్ చేయటం, పవన్ కళ్యాణ్ కూడా సిద్ధాంతపరంగానే జాయిన్ అవ్వాలని చెప్పడంతో కొంత స్తబ్దత ఏర్పడింది. ఇది మరి పవన్ కళ్యాణ్కి ఒక విధంగా ముందు గొయ్యి వెనక నొయ్యి అనే పరిస్థితి ఏర్పడుతుంది. మరి భవిష్యత్తులో దీన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా సరిదిద్ది ఈ దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారో, సీనియర్ని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారో, మరి పార్టీలు రేపొద్దున ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా ఎంపీ ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగుతారా, లేకపోతే వాళ్ళే వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి తర్వాత పదవుల కోసం లేకపోతే టికెట్ల కోసం ఆశిస్తారనేది వేచి చూడాలి. ఏదేమైనా కొన్ని రోజులు అయితే కానీ మొత్తం కూడా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.